बस कट्टे बस कट्टे कनेक्ट अయింది बस कट्टे जय कांग्रेस नागपुर जय कांग्रेस जय कांग्रेस सोनियम्म नायकत्व संजय गारी नायकत्व रेवंत रेड्डी गारी नायकत्व गारी नायकत्व కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నాగపూర్లో జరిగినటువంటి అయితే దానికి సంబంధించినటువంటి యొక్క బస్సులను దాదాపు ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి దాదాపు ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తర్వాత ఇక్కడ నుంచి బస్సులు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ నుంచి భారీగా తరలి వెళ్తున్నారు. అయితే ఇప్పుడే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇక్కడ జెండా ఊపి అయితే ఆ బస్సులను ప్రారంభించారు. ఆ మేడంతో మాట్లాడదాం. మేడం, ఇక్కడ మీరు జెండా ఊపి యొక్క బస్సులు ప్రారంభించారు. దాదాపు ఈ జిల్లాలో ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తున్నారు. నాగపూర్ జరిగినటువంటి 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభ ప్రజలకి ఎలాంటి అంటే ఆలోచన రేకెత్తిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అనేది చారిత్రక అవసరం ఆనాడు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎంతో మంది మహనీయులు ఈ దేశం కోసం పోరాడి ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళ సంఖ్యల నుంచి విముక్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 138 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నాగ్పూర్ రావడం జరుగుతుంది. ఆదిలాబాద్ నుంచి కూడా దాదాపుగా 50,000 మందిని ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ నుంచి కూడా మరి తరలి వెళ్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ముఖ్య నాయకులు కార్యకర్తలు వస్తున్నారు. ఇప్పుడు మరి ఆదిలాబాద్ టౌన్లో మరి బస్సులు కానీ వెహికల్స్ కానీ శ్రీనివాసరెడ్డి గారు ఇతర నాయకులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి 20,000 మందిని 30,000 మందిని ఇక్కడ నుంచి తరలిస్తా ఉన్నాం. అటు దాదాపుగా చారిత్రాత్మకంగా ఎన్నడూ లేని విధంగా దాదాపు 10 లక్షల మందితో భారీ ర్యాలీని చేపడుతున్నారు. అంటే దాదాపుగా అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడం, అలాగే పక్కన పొరుగు రాష్ట్రంలో మహారాష్ట్రలో ఆవిర్భావ దినోత్సవం వేడుక జరగడం ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ గతంలో కూడా గత సమ్మర్లో నేను కూడా ఇక్కడ దాకా పాదయాత్ర చేసి మహారాష్ట్ర వరకు మరి మన నాయకులు తెలంగాణ భూదాన్ పోచంపల్లి నుంచి చూస్తే వార్దా వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఈ యొక్క మహారాష్ట్రకు తెలంగాణకు అవినాభావ సంబంధం కూడా ఉంది. మన పక్కనే కాబట్టి అందరూ ఒక పండుగ వాతావరణంలో ఈరోజు పార్టీ పుట్టినరోజును ప్రతి పల్లెల్లో గడప గడపల్లో నిర్వహించుకుంటున్నాము. పార్టీ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రజలందరికీ ప్రజాపాలన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అలాగే మహారాష్ట్ర వేదిక నుంచి ఇప్పుడైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బాగా వేశారు, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసింది. అలాగే రానున్న ఎన్నికల్లో అంటే ఇప్పుడు పార్లమెంట్ మీరు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా కాక పార్లమెంట్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు కదా, ఆ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ యొక్క ప్రస్థానం, పార్టీ యొక్క ఊపు ఎలా ఉండబోతోంది? పార్టీ ఇక్కడ పార్లమెంటు ఎంపీగా గెలిపించి అక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఈరోజు మా అందరి మీద ఉన్నటువంటి ప్రధాన బాధ్యత. సార్ మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ నుంచి సీతక్క గారు రావడము, ఇక్కడ పార్టీ ఇక్కడ నుంచి అంటే ప్రస్థానం వెళ్ళడం? మా అక్క సీతక్క గారు ఆదివాసీ బిడ్డ, ఆదివాసీ పార్లమెంటు నియోజకవర్గానికి రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మా అక్క ఆధ్వర్యంలో పార్లమెంటును భారీ మెజార్టీతో గెలిపించుకోబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ జెండా పార్లమెంటు మీద 15 సంవత్సరాల తర్వాత ఎగరబోతున్నది. ఇది రాసి పెట్టుకోండి. ఆదివాసీ ముద్దు బిడ్డ మా అక్క నాయకత్వంలో మా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఆదివాసీ యొక్క జిల్లాకు ఒక ఆదివాసీ బిడ్డ ఇన్ఛార్జ్ మినిస్టర్గా రావడం మా అదృష్టం. తప్పకుండా ఆవిడకి ప్రజల పట్ల, గరీబుల పట్ల సానుభూతి ఉంది. తప్పకుండా ఆవిడ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఒక అద్భుతమైనటువంటి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతాం. గత 10 సంవత్సరాల పాలనలో ఎలా అయితే మేము వెనకబడ్డామో, మా జిల్లా మీద ఉక్కుపాదం మోపినరో, ఆ ఇనుప సంఖ్యలు వేసిండ్రో అవన్నీ ఛేదించుకొని స్వేచ్ఛాజీవిగా ప్రజారంజకమైనటువంటి పాలన మా సీతక్క గారి ఆధ్వర్యంలో ఇవ్వబోతున్నాం, మా రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇవ్వబోతున్నాం. అది అంటే ఖచ్చితంగా రానున్న ఎన్నికలైతే కాంగ్రెస్ పార్టీ అయితే జెండా ఎగరేస్తుందని, తర్వాత ప్రజా ప్రభుత్వంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని, ఆవిర్భావ సభ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఊపు అయితే రాబోతుందని సీతక్క చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.